మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునితో సమయం ఎందుకు గడపాలో గల కారణాలు బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు పౌలు గారు కొన్ని మాటలు తెలియచేశారు. దేవునితో సమయము ఎందుకు గడపాలి, గడపగల కారణాలు ఏమిటి అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మనం చూసినట్లయితే కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, గొప్పగా తను తానే గొప్పగా చెప్పుకునేవంటి వాళ్ళు లేకపోలేదు. ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా చెప్పుకునేవంటి వాళ్ళు లేకపోలేదు. అన్నీ ఉండి కూడా నాకేమీ లేదు అని చెప్పుకునేవంటి వాళ్ళు లేకపోలేదు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు పత్రికలో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. ఫస్ట్ నుంచేనా చదవండి. వీరు వ్యర్థమైన మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారైతే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడు తప్పుచు కొనువారిని పోకిరి శాస్త్రాల చేత మరులు కొలుపుచున్నారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు దైవజనుడు పౌలు ద్వారా కొన్ని మాటలు తెలియచేశారు. ఈ 18వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వ్యర్థమైన డంబపు మాటలు, వ్యర్థమైన వంటి మాటలు పలుకుతారంట. దేవుని సన్నిధిలో ఎందుకు గడపగల కారణాలు, ఎందుకు గడపాలి? అనవసరమైన మాటలు మాట్లాడటానికే, అనాలోచన చేయటానికే, దురాశలో పడిపోవటానికే, లోక సంబంధమైన సాతాను కట్టల్లో ఉండటానికే,
ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజనుడు పౌలు గారు పేతురు ద్వారా చక్కగా ఈ మాటలు రాయించారు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు చక్కగా తెలియచేశారు. కొందరు ఏం చేస్తారంట, తప్పు మార్గములో నడుస్తారు, పోకిరి శాస్త్రాలు చేస్తుంటారు, అల్లరితో కూడిన వంటి విషయాలలో పాలు పొందుతూ ఉంటారు. ఇలాంటి విషయాలను, ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు కొంతమంది మాట్లాడతారు, ఇలాంటి పనికిమాలిన పనులు చేయటానికైనా మీరు యేసు ప్రభుని నమ్ముకుంది, యేసు ప్రభుని నమ్ముకున్నానని గొప్పగా మీరు చెప్పుకుంటున్నారే, మరి ఇదేం పని అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. వాడు మంచి వ్యక్తి అయినా, ఈ చెప్పేవంటి వాడు తాగుబోతాడు ఉండొచ్చు, తిరుగుబోతాడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, ఎలాంటి వ్యక్తి ఉన్నా కూడా తన ఎదుట ఎవరైతే డంబముగా ప్రవర్తిస్తారో అలాంటి వ్యక్తిని చూసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, దైవజనుడు పౌలు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పారు. అందుకని అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, వీరు వ్యర్థమైన వంటి డంబపు మాటలు పలుకుచు తామే ఇక్కడ ఏమంటున్నాడు, కొందరు ఏం చేస్తారంట, వాళ్ళకు వాళ్ళే గొప్పగా చెప్పుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే డబ్బ కొట్టుకుంటుంటారు. మనం కొట్టాల్సిన అవసరమే లేదు, వాళ్ళ గురించే వాళ్ళే గొప్పగా చెప్పుకుంటుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చిన కొత్తలో కూడా కొంతమంది మా దగ్గరికి వచ్చి, ఇది నేను చేశాను, అది నేను చేశాను, ఇది నేను కట్టాను, ఇది నేను తెచ్చాను, ఇవన్నీ మాకు చెప్తారు. తెలియదు కాబట్టి వింటాం, తెలియదు కాబట్టి తప్పనిసరిగా వినాలి. వారము, 2 వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా అన్ని విషయాలు బయటపడిన తర్వాత ఇంకెవరైనా మాట్లాడతారా? పాతబడిపోతారు కాబట్టి, అన్ని విషయాలు తెలిసిపోతాయి కాబట్టి ఇంకెవరు మాట్లాడరు మన దగ్గరికి వచ్చి. ప్రైజ్ ది లార్డ్. ఈ 4-5 సంవత్సరాల్లో ఇదిగో ఇది నేను చేశానని అన్నాడు అనుకోండి, ఎక్కడ చేసావని అడుగుతాం కదా, అందుకని నోరు తెరిచి మాట్లాడరు. పొరపాటున కూడా మన దగ్గరికి వచ్చి మాట్లాడరు. బయటోళ్ళతో చెప్పుకుంటుంటారే కానీ మన దగ్గరికి వచ్చి మాట్లాడలేరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పేతురు గారు ఈ విషయాలను చాలా చక్కగా పొందుపరిచారు. ప్రైజ్ ది లార్డ్. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారైతే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి ప్రైజ్ ది లార్డ్. కొందరు ఏం చేశారంట, ఇలాంటి వ్యవహారాలు నచ్చక వీడితో సహవాసం చేస్తే మనం కూడా చెడిపోతామని, వీళ్ళతో ఉండటం మంచిది కాదని కొంతమంది ఏం చేస్తారంట, వారి యొద్ద నుండి తప్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది కుటుంబాల్లో జరిగేటువంటి విషయాలు ఏంటంటే, కుటుంబం సోదరుల మధ్యలో నలిగిపోతున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, జనాలు అప్పుల సమస్యలు ఎక్కువైనప్పుడు, ఆ ఇంటి మీదకి ఏదైనా దాడులు జరుగుతున్నప్పుడు, వాళ్ళు అనేకమైన నానా అవస్థ బాధలు పడిపోయి కుమిలిపోతూ ఉన్నప్పుడు ఎవరు కూడా దగ్గరకు వచ్చి వారిని సహకరించే దాఖలాలు కనపడవు. వారు అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నిందల పరిస్థితుల్లో ఉన్నా, కష్టాల కన్నీళ్ళ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఉన్నామనే మాట ఎవరు కూడా పొరపాటున మాట్లాడరు, ఎవరు కూడా సహకరించరు, ఎవరు కూడా దగ్గరికి రారు. వీళ్ళు ఎప్పుడైతే
తన బాధల నుండి, కష్టాల నుండి, వ్యాధుల నుండి, అన్నిటి నుండి విడిపించగలిగిన వాడు ఎవరు అని వారు తెలుసుకొని మరీ ప్రభుని నమ్ముకొని ప్రభు మార్గంలో నడుచుకునేటప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారండి? పోకిరి శాస్త్రాల చేత మిమ్మల్ని, చెప్పండి, ఏం చేస్తారని అంటున్నాడండి ఆయన? మరులు కొలుపుతారంట. ప్రైజ్. అప్పుడు వస్తారు మీ దగ్గరికి. ఎప్పుడైతే లోక సంబంధమైన సాతాను కట్టల నుండి విడుదల పొంది సజీవుడైన దేవుని సన్నిధికి నువ్వు వస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరానికి నడిపించబడటం మొదలు పెడతావు, నడుస్తావో, యేసు క్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకొని ఎప్పుడైతే ప్రభు మార్గంలోనికి నువ్వు నడుస్తావో, అప్పుడు నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారండి? మాయ మాటలు చెప్తారు. ఏంటండి? వాడు మరలా నీ దగ్గరకు వచ్చి అంటాడు తెలుసా, లోకంలో ఉన్నప్పుడే బాగుండేవాళ్ళం, ఒకప్పుడు బాగుండేవాళ్ళం, స్నేహంగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం, అక్కడిక్కడ తిరిగేవాళ్ళం, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, మమ్మల్ని దూరం పెట్టేసావు, అసలు ఇదేం మార్గము, ఇదేం భక్తి అని అనేవంటే వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు. మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ ఇదేం ప్రార్థన అండి? ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రతిరోజు కోటలు కానీ వెళ్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, కానీ ఇదేం ప్రార్థన అని అనేవంటూ వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా మాట్లాడేది ఎవరు? అనాలోచన కలిగిన మాటలు మాట్లాడేది ఎవరండి? మరులు కొలిపే వంటి మనస్తత్వం కలిగిన వంటి వాళ్ళు, ప్రలోభానికి గురి చేసేవంటి వ్యక్తులు, మాయ మాటలు చెప్పేవాళ్ళు. ప్రభునైతే నమ్ముకుంటారే కానీ వారి అంతర్గత భాగములో ప్రజలను మోసపరిచే రీతిలోనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు కాబట్టి సరిపోతుంది. ఏంటండి? దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు రేపు మారుతారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి సరిపోతుంది వ్యవహారాలు. భార్య భర్త తప్పు చేసేటప్పుడు భర్త భార్య చూశాడు అనుకో, ఏం చేస్తాడు? ముఖం అంత పచ్చడైపోద్ది. అవుతుందా లేదా? నువ్వు చేసేది వెనకున్నోడికి ముందున్నోడికి తెలియదు కాబట్టి సరిపోతుంది. ఈ భూమి మీద నీ జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నావు, ఏమీ తెలియదన్నట్టుగా కొనసాగించబడుతున్నావు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటువంటి స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు? అందుకని వీరు వ్యర్థమైన వంటి డంపపు మాటలు మాట్లాడటానికి దేవుని సన్నిధికి అసలు రాకూడదు. అందుకని దైవజనుడు పౌలు గారు పేతురు గారి ద్వారా చక్కగా మాట తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. వారు డంబంగా మాట్లాడుతూ ఏం చేస్తారంట? తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకుని వారిలో నుండి కొందరు ఏం చేశారంట? తప్పించుకున్నారు. తెలియక లోకానుసారమైన స్థితిలోకి వెళ్ళారు. తెలియని రీతిలో ఉన్నప్పుడు సజీవుడైన దేవుడు ఎవరో తెలియక ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకములో ఉన్నవాళ్ళే దేవుడు అనుకొని బ్రతికినటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజనుడు పేతురు గారి ద్వారా ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని కొందరు ఏం చేశారంటండి? తప్పు మార్గముల నుండి తప్పించుకొని వారిని ఏం చేస్తున్నారంట? కొందరు ఏం చేస్తున్నారండి? చెప్పండి, ఏం చేస్తున్నారంట? పోకిరి శాస్త్రాల చేత వారిని మరులు కోల్పటం అంటే ఏంటి? ఆశ చూపించటం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? ఆశ చూపిస్తారు.
చేపలు పట్టుకునేవాడు గాలానికి ఎర్రని తగిలించి నీళ్ళలో వదులుతాడు. చేప ఏం చేస్తుంది చెప్పండి? దాని కాడికి వస్తుంది. ఈ గాలంలో ఇరుక్కున్న ఎర్ర ఏం చేస్తుందంట? వచ్చిపోతున్నావు నా కోసం. ఏంటండి చెప్పండి? నువ్వేమో వస్తూ పోతూ ఉన్నావు, వచ్చి కూర్చున్నాడు పైన నీ కోసం. నన్ను తింటే ఇప్పుడు నువ్వు చేస్తావు అని చెప్తాడంట. ఏంటండి? అదే చేప ఏం చేస్తుంది చెప్పండి? చేపలు పట్టుకునేవాడు ఏం చేస్తాడంట? చేపని ఆశ చూపిస్తాడు, ఎర్ర వేస్తాడు. దాన్ని చూడంగానే చేపకి ఎక్కడ లేని సంతోషం. ఎప్పుడైతే తినాలని ఆవరితో వస్తుందో, వచ్చిన వెంటనే మింగిన వెంటనే ఏం చేస్తాడండి చెప్పండి? ఏం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు పండు టమాటకాయ పగిలినట్టు పగిలిపోద్ది. అప్పుడు దాకా అర్థం కాదు. ఓ 2 రోజుల క్రితం నేను 17 సంవత్సరాల పిల్లోడికి ఎయిడ్స్ అది ఎట్టొచ్చింది? అది చెప్పండి, మీరు చెప్తారని నేను చెప్తున్నాను. ఓ 17 సంవత్సరాల పిల్లోడికి హెచ్ఐవి వ్యాధి. 5 సంవత్సరాల అమ్మాయి కూడా వచ్చింది. సంవత్సరం పిల్లలు కూడా వచ్చాయి. ఎట్లా వచ్చాయి చెప్పండి? ఏం నోరు తెచ్చుకున్నా అని చూస్తున్నారు? చెప్పండి, ఎట్లా వచ్చాయి అవి? ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళకి వేసిన ఇంజక్షన్లు వీళ్ళకి మారుస్తూ ఉంటారు. కొన్ని తెచ్చుకున్నవి ఉంటాయి, కొన్ని హాస్పిటల్కి పోయి తెచ్చుకున్నవి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. రకరకాలైన పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషి కొరకు ప్రతి వ్యాధి కనిపెట్టుకొని రెడీగా ఉంది. ఎవరు దొరుకుతారా పట్టుకుందామని. చేపలు పట్టేవంటి వ్యక్తి చేపకు ఎర వేసినట్టు చెప్పండి, కొందరు ఏం చేస్తారంట? మరులు కొలిపే మాటలు మాట్లాడి మాయ మాటలు చేసి మరలా వాళ్ళని లోకంలోనికి దింపుతారు. సాతాను చేసేవంటి పని అదే. మరొక మాట, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. దేవునితో సమయము ఎందుకు గడపాలి? మరలు కొలిపేదానికే, డంబపు మాటలు మాట్లాడేదానికే, పోకిరి శాస్త్రాలు చేయటానికే. ఈ 3 విషయాలను ఆలోచన చేసుకుంటూ వింటా బైబిల్ చూడండి. నేను దేని కొరకు మందిరానికి వచ్చాను? నన్ను నేనే గొప్పగా చెప్పుకునే దానికి వచ్చానా? ప్రభు నా జీవితంలో చేసిన మేలును బట్టి ప్రభు గొప్పతనాన్ని గురించి మాట్లాడటానికి వచ్చానా అని ఆలోచన చేయాలి. ఏంటండి? ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? భర్త తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా ఎవరైనా 10 మంది వచ్చి ఏడమ్మవాడు పనికి మాలోడు అని తిడతాడు. ఇదిగో ఎవరినన్నా ఊరుకుంటాను, కానీ మా ఆయనకు చెప్తే మాత్రం, మా ఆయన గురించి మాట్లాడితే మాత్రం పొరపాటున ఊరుకోను. ఈ మధ్య మేము ఆడుకో వెళ్ళాము ఒకసారి, ఇక్కడే అనుకుంటా, ఎక్కడికి వెళ్ళాము, ఏదో దాటానికి పోతే, ఏమ్మా మీ ఆయన ఒక మాట మీద నిలబడాడైంది అన్నా నేను. ఆమె ఏమన్నా తెలుసా? నువ్వేమన్నా చెప్పు, మా ఆయన గురించి మాట్లాడితే ఈ డబ్బాలు మీకు ఇవ్వమని. ఏం డబ్బాలో ఏదో నింది, దేనికో మొత్తానికి దేనికో పోయాం, ఈ బాక్సుల కోసం ఏదో పోయినప్పుడు శుభ్రంగా బోల్ట్ అని డబ్బాలు వేసుకుని పెట్టి వెళ్ళిపోయింది ఇంట్లోకి. వాడు ఎంత పనికిమాలినోడైనా చెప్పండి, ఎంత పనికిమాలినోడైనా తన భర్తను గురించి ఏదైనా మాట్లాడితే ఊరుకుంటారండి? ఊరుకుంటారా చెప్పండి? కొంచెం ఏదో మీకు అవమానకరంగా ఉన్నట్టుందే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఊరుకుంటారు వాళ్ళు? ఆ పిల్లల బాక్సులు తీసుకురావడానికి పోతే నేను ఇట్లా అన్నాను, ఆయన ఫోన్ చేస్తుంటే కాసేపు ఎత్తుతాడు, ఇదిగో వస్తా అంటాడు, 1 గంట సేపు కూర్చోబెట్టాడు. అందుకే నేను ఆ మాట అన్నాను. అన్నదికి ఆమె ఏమని తెలుసా?
నన్ను ఏమైనాను మా ఆయన గురించి మాట్లాడితే నేను పొరపాటున ఒప్పుకున్నాను నేను. ఇది బాగానే ఉంది. అదే మీ భార్యను గురించి ఏదైనా ఎవరైనా చెడుగా మాట్లాడితే మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆలోచనలో పడిపోతారు. వస్తుందా లేదా? ఆలోచన వస్తుందా లేదా? చెప్పండి. తలకాయలు ఊపకండి. మీరు తలకాయలు ఊపుతున్నారంటే నిజంగా అదే లేదులో ఉన్నారేమో అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని, దేవునితో సమయం మనం ఎందుకు గడపాలి అంటే పరిశుద్ధత కొరకు మనం సమయం గడపాలి, ప్రార్థనలో గడపాలి. ప్రభువును గూర్చిన వంటి విషయాలు, తను చేసిన మేలు, మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞత కలవారమై ఆయన సన్నిధిలో మనము ఆయనతో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎప్పుడైతే మనం దేవునితో ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా గడుపుతామో సాతాను మీ పక్కలోకి వచ్చి కూర్చొని మరులు కొలిపే వంటి మాటలు, మాయ మాటలు చెప్పి నిన్ను మోసపరిచి తిరిగి మరలా దేన్నైతే నువ్వు వదిలేసి వచ్చావో తిరిగి మరలా అదే బురదలో పడేదానికి సాతాను కార్యం చేస్తాడు. అందుకని జాగ్రత్త గల వారమై దేవుని సన్నిధిలో మెలుకు కలిగి నడిపించబడాలి. మరొక మాట, యోహాను సువార్త, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఏం చేస్తాడంట? లోకమును అంటే మనుషులను, లోకం అంటే ఎవరు? మనుషులంటే ఎవరు? అటు చెప్పండి. దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని ఆయన ఏం చేస్తాడంట? పాపాన్ని ఒప్పింపజేస్తాడు. మనుషులు మరులు కొలిపే మాటలు, మాయ మాటలు చెప్పి పాపంలోనికి నిన్ను నెట్టివేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఏం చేస్తారండి? ఆశ చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మాయ మాటలు చెప్పి మోసపరిచి నేను తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోయేటట్లు చేస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను చూసిన వంటి దేవుడు నిన్ను గుర్తిరిగి నీ కష్టాన్ని, నీ బాధని, కన్నట్టును చూసిన వంటి దేవుడు నిన్ను గుర్తించి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేస్తాడంట? నిన్ను ఒప్పింప చేస్తాడు. అందుకని ఇక్కడ చెప్పాడు ఏమని? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. దేవుడు ఏం చేస్తాడండి? పాపం నుండి మనల్ని విడిపిస్తాడు, నీతిని గురించి బోధిస్తాడు, జరగబోయే దాన్ని గురించి చివరికి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఒప్పింప చేస్తాడు. ఎట్లా ఒప్పింప చేస్తాడు చెప్పండి? ఎట్లా ఒప్పింప చేస్తాడు? ఒక వ్యక్తి యేసయ్యను కూర్చున్న వంటి విషయంలో తాను ఒప్పుకోవాలంటే, తన తప్పును తెలుసుకోవాలంటే, తన తప్పులు తెలిసిన వ్యక్తిగా ఇతను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా, బుద్ధి ఉందా లేదా నీకు? ఎప్పుడు వచ్చావు ఏంటి, టైం ఎంత అయింది అన్నాం అనుకో, ఆమెకి ఎట్టుంటుంది? అగ్గి మీద గుగ్గిళ్ళు అయినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు వస్తే నీకెందుకు, నువ్వు చెప్పాల్సింది చెప్పు, నేను వినేది వింటా. నాశనానికి పోయినా పర్వాలేదు కానీ తన పాపాన్ని మాత్రం పొరపాటున ఒప్పుకోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి రోజు నా పగలు ప్రేయర్ జరిగితే
80 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. 80 సంవత్సరాలు మొత్తం పెట్టుకొని వచ్చింది, చెవుల్లో, మెడలో, ముక్కులో. ఈ వయసులో ఆమెకు అవసరమా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవసరం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, చెప్తాను. ఇవన్నీ పెట్టుకోవటం అవసరమే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇవన్నీ ఆమెకు అవసరమా? నా పక్కన ఉన్న పాస్టర్ గారు అంటారు, ఈ ముసలిదానికి అన్నీ అవసరం అంటావా అని అంటుంటే నేనన్నాను, నన్ను అడిగితే నేనేం చేసి నువ్వు పోయి అడుగుపోనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆమెను అడిగితే ఇప్పుడు దాకా వాళ్ళకి చేసిన ప్రసంగాలన్నీ పెట్టుపోతాయి, కానీ ఇప్పుడు మనకు ప్రసంగం చేస్తుందామా? ప్రైజ్ ది లార్డ్. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, చింత చెట్టు చచ్చినా పులుపు జావదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తానన్నాడండి? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. దేవుడు ఎవరి దగ్గర ఏ రీతిగా వస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఆయన మాత్రం ఒప్పింప చేస్తాడు. తన పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తి బైబిల్లో మీకు అందరికీ తెలుసు. చెప్పండి, ఒకళ్ళ పేర్లు చెప్పండి, ఒప్పుకున్న వాళ్ళ పేర్లు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, ఉన్నదంతా చెప్పాడు. ఆయనకి ఏం తెలియదు అనుకుంది ఏమో చరిత్ర మొత్తం ఆయనకు తెలియదు అనుకుందేమా. కొంతమంది ఉంటారు ఇక్కడ, పాస్టర్ గారికి ఏం తెలియదు అనుకుంటూ ఉంటారు. మా గురించి ఏమీ తెలియదని అనుకోవటం మీ అమాయకత్వం. గుర్తుపెట్టుకోండి బాగా. అన్నీ తెలిసినా కొన్నిసార్లు మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాం. మేము తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ సంఘంలో నుండి నిన్ను బయటికి నెట్టివేయటానికి రాలేదు, అవమానకరంగా పరచటానికి రాలేదు. ఎదురు చూస్తాం, వాక్యం చెప్తాం, హెచ్చరిస్తాం, మనసును మార్చుకొని బ్రతుకును మార్చుకొని ఇప్పటికైనా నువ్వు ప్రభు మార్గంలో నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నడిపించబడతావని వాక్యము ద్వారా మాత్రమే హెచ్చరిస్తాం. యేసు ప్రభు వారు బావి దగ్గరికి వచ్చి కూర్చుంటే ఆమె నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగిన తర్వాత ఆమె చెప్పిన మాట అంటే, నా దగ్గర బకెట్ తాడు లేదు. మరి ఎందుకు వచ్చినట్లు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికి వచ్చినట్లు? కారణం ఏమిటి? ప్రజలందరికీ కనపడేటట్లు ఒకటి చూపించింది. ఏంటిది? చెప్పండి. ప్రజలందరికీ మాత్రం భ్రమపరిచేదానికి ఒక వస్తువుని తీసుకొని వచ్చింది ఆమె. ఏంటిది? కొండను తీసుకొని నీళ్ళకి వెళ్తుందిలే. ప్రైజ్ ది లార్డ్. ఓ విశ్వాసులు కదా, బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈమె ప్రజలకి దేని విషయంలో భ్రమపరుస్తుందంట, కొండ తీసుకొని ఆ కొండ పేరు చెప్పుకొని తిరుగుతూ ఉంది. కొందరు ఈ బైబిల్ చేత పట్టుకొని విశ్వాసిని కదా, నన్ను విశ్వాసే అనుకుంటారు కదా అని బైబిల్ తిరుగుతూ ఉంటారు. చెట్టుకు కాసిన పండు పండుతుంది, చేతికి అందిందా తిన్నవాడు తృప్తిపరచబడతాడు, కాసినందుకు నీకు ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడో చివరి కొమ్మ కాసావనుకో ఏమవుతుంది? పండి రాలిపోయి పగిలిపోయి పేగులు బయటకు వస్తాయి. యేసు ప్రభు ఎవరండి? పాపమును ఒప్పింప చేయగలిగిన వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు వచ్చారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, నువ్విచ్చే నీళ్లు తాగు ప్రతివాడు మరలా
దప్పిక కొంటాడు కానీ నేనిచ్చు నీళ్లు తాగు ప్రతివాడు ఎవడును మరలా దప్పిక కొనడు అన్నప్పుడు ఆమె యేసు ప్రభుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ నీళ్ళేంటో నాకు ఇస్తే ఈ బావి దగ్గరికి రావటం నేను మానేస్తా. అప్పుడు యేసే చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తెచ్చుకో. అప్పుడు ఆమె ఏమనింది, నాకు భర్త లేడు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. ఆ తర్వాత ఏం చెప్పాడు ఆయన? నీకు చెప్పండి 5 మంది భర్తలు, ఒకతే భార్య ఒకతే భర్త అని మనం అనుకుంటుంటివి. బైబిల్లో చూస్తే యేసు ప్రభు వారు ఏం చేశాడంట? తన జీవితంలో కలిగిన వంటి విషయాలను తేటగా బయలుపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. మనుషులు చేసే పనికిమాలిన పనికిని దేవునికి ఏమైనా సంబంధం ఉంటుందా? కొందరు దుర్మార్గులు ఉంటారు, పనికిమాలిన పనులు ఈళ్ళు చేసి యేసయ్య మీద రుద్దే వంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మొత్తానికి యేసు ప్రభు వారు చెప్పారు, ఆమె నిజంగానే ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంట? ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళోకి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్య అక్కడ ఉన్నాడు, వచ్చి చూడండి. దేవుడు ఎవరండి? ఏం మాట్లాడరంటే ఒప్పింప. అందుకని ఇక్కడ ఏమన్నాడండి? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకములో ఉన్న మనుషులను తన తప్పులను ఒప్పింప చేయగలిగిన వాడు. అదే నేను కానీ ఇప్పుడు లేపితే ఎంతమంది పారిపోతారు చెప్పండి? పారిపోయే సంగతి తర్వాత, కానీ మామూలుగా ఉండదు. ఇంక యుద్ధం ఉండదా చెప్పండి? అవునా కదండి? ఏదైనా మనం ఒక మాట అన్నాం అనుకోండి, సరే తెలుసో తెలియకో అని చెప్పి వాడు తప్పుడు మార్గంలో ఉన్నారని చెప్పి మనకు తెలిసి మనం గర్దించి వాళ్ళని ఏదైనా హెచ్చరించి గర్దించామనుకోండి, అరే చెప్పింది నా మంచి కోసమే అని అనుకోరు. సరేనా, తప్పైపోయింది, తప్పు చేసి ఉంటే క్షమించండి. మళ్ళా తప్పు చేసి ఉంటే చేసేవనే కదా చెప్తుంది ఆయన. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు ఎవరు? పాపమును ఒప్పింప చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట 9వ వాక్యం, లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు గనుక నేను తండ్రి యొద్దకు ఎలుట వలన మీరింక నన్ను చూడరు గనుక ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి. ప్రైజ్ ద లార్డ్. లోకాధికారి ఎవరు? ప్రైజ్ ద లార్డ్. అక్కడ చక్కగా చెప్పాడు, లోకులు నా యందు. ఆమె చెప్పినా కూడా కొంతమంది మారలేదంట. తన తప్పును ఒప్పింప చేసిన వంటి యేసయ్యను గూర్చి సువార్తను ప్రకటించి ప్రజలను పలాని చోట ఉన్నాడు వచ్చి చూడండి అని చెప్తే కొందరు నమ్మలేదు. ఎందుకు నమ్ముతారు చెప్పండి? యేసు ప్రభుతో ఉన్నాడు నమ్మాడా? తోమా నమ్మాడా దేవుణ్ణి? చెప్పండి, ఏం చేశాడండి తోమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంతమంది నమ్ముతారు? నేను అడిగాను అనుకో, నేమైతే చెప్పండి ఆలోచన చేసి తర్వాత నమ్ముతాం నిన్నంటారు. ఇప్పుడైతే నమ్మము, తర్వాత ఆలోచన చేసుకొని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవునితో సమయము ఎందుకు
గడపాలి, గడపగల కారణం. అందుకని యోహాను సువార్తలో ఏం చెప్పాను నేను? ఎందుకు గడపాలంటే పాపము మన దరికి చేరకుండా ఉండటానికి ఆయనతో మనం ఉంటే, చెప్పండి, పాపము నీ దరికి రాదు. యేసయ్యతో గడిపితే తీర్పులోనికి నీవు రావు. తీర్పు దినమందు ఆయన ఎదుట ఇంకా నువ్వు నిలబడవు, డైరెక్ట్గా ఆయన పక్కనే ఉంటావు. అందుకని పేతురు గారు ఈ మాట చెప్పారు. ఏమని? వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గం ముందు వారిలో నుండి అప్పుడే, చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అప్పుడే తప్పించుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంట? వాళ్ళు మరలా పోకిరి శాస్త్రాల చేత మరలా వారికి గురించి ఎగతాళి, హేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ మరలా తిరిగి వారి పోడు తట్టుకోలేక ఏం చేస్తారంట? ప్రైజ్ ది లార్డ్. అందుకని శాంసోన్ బాగా గుర్తు చేసుకోండి. ప్రేమించినట్టే నటించింది, చేసుకుంటానని చెప్పింది, అన్నీ చేసినా కూడా తనను అప్పగించే పని మాత్రము మానలేదు. ప్రార్థనకు వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ తప్పుడు పనులు మాత్రం మానుకోరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో సమయం ఎందుకు గడపాలి మనం? పాపము మన యొద్దకు, మన జోలికి, అందులో మనం పడిపోకుండా ఉండటానికి ఆయనతో గడపాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. లోక సంబంధమైన సాతాను కట్ల నుండి మనము విడుదల పొందాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణత, పరిశుద్ధత కలిగి, దైవ భయం కలిగి, వాక్యానుసారంగా నడిపించబడుతున్నప్పుడు కొందరు నీ దగ్గరికి వచ్చి మరలు కొలిపే వంటి మాటలు, నిన్ను రెచ్చగొట్టే మాటలు, మృదువైన మాటలు, ఏదో రకంగా సాతాను నేను మోసపరిచేదానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారిలో నుండి నువ్వు తప్పించబడటానికి గల కారణం ఏంటి తెలుసా? అందుకని యోహాను సువార్తలో చదివి, ఆయనే నీ యొద్దకు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఆయన ఒప్పింపచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుని ద్వారానో, సువార్థికుని ద్వారానో, నీ కలిగిన కష్ట నష్టాల ద్వారానో, నిన్ను నీవే ప్రభు చేత దర్శించబడటమో ఏదో ఒక ద్వారా దేవుడు నిన్ను ఏం చేశాడంటే అక్కడి నుంచి బయటికి తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యతో గడుపుట వలన మన జీవితంలో మనకు మేలు కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది, ప్రతి ఫలమును పొందుకుంటాము, పరిశుద్ధత కలిగి జీవిస్తాం. ప్రభు యొక్క రాజ్యములో ఆయనతో కూడా, ఆయన సింహాసనం మీద దేవుడు మనల్ని ఆయన కూర్చుండబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. చెప్పబడిన ప్రతి మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. ఏ ఒక్కరూ లోకములోనూ సాతాను కపంద హస్తాల్లో చిక్కుకోకుండా దయగలిగిన మీ హస్తమును చాపి ప్రతి బిడ్డలను దీవించి విశేషమైన కృపతో నింపి కనికరించమని ప్రార్థిస్తున్నాం. జీవాధిపతి అయిన ప్రభువు, మీకు స్తోత్రం. మీరు నమ్మదగిన దేవుడు, హృదయ రహస్యాలు వెరిగిన వంటి దేవుడవు. ఈ సమయంలో, ఈ దినాన, ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి ఒక్కొక్కరి హృదయాలు తెరవబడి
నీ ఆశీర్వాదముల నిమిత్తమై వెదురు పొంది చూసేవంటి బిడ్డలుగా ఉండునట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని, చీకటి నుండి, లోకము నుండి, పాపం నుండి వారిని విడిపించి ప్రతి వారిని ఒప్పింప చేస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు, ఈ రాత్రి మీ దయగలిగిన హస్తమును చాపి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.